హాయ్ ఫ్రెండ్స్, ఏపీ హిస్టరీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అండి. నేను ఇంతకుముందు ఎప్పుడో ప్రీవియస్గా ఈ పీడిఎఫ్ చేసి మొబైల్లో పెట్టుకుని ఉన్నాను. ఏదో బ్రౌజ్ చేస్తూ ఉంటే పీడిఎఫ్ కనపడింది. సరే ఖాళీగా ఉన్నాం కదా, సండే ఎలాగూ ఒక వీడియో చేసి పెట్టేద్దాం అనిపించింది. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ నుంచి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 25 to 30 క్వశ్చన్స్ వచ్చాయి. మీరు నమ్మరు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ అరౌండ్ ఇది 25 to 30 minutes పట్టిద్దండి ఈ క్లాస్. ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి, ఓపిక లేని వాళ్ళు స్కిప్ చేసేయండి వీడియో. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ మూమెంట్ కాదు కదా, ఎవరు చూడరు, 99% ఎవరు చూడండి. ఫర్ సపోజ్ ఇప్పుడు నా దాంట్లో 4000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 400 people కూడా చూడరు. ఇది కామన్ అండి, కామన్. ఏ ఛానల్కైనా పెద్ద పెద్ద సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్కైనా ఎగ్జామ్స్ మూమెంట్లోనే ఎక్కువ వ్యూస్ వస్తాయి. నార్మల్ టైంలో ఎవరు చూడరు, ఇట్స్ కామన్, న్యాచురల్. ఓకే, సరే చూద్దాం. శ్రీకృష్ణదేవరాయ గురించి అతనికి సంబంధించిన ఒక 10 కాన్సెప్ట్స్ నేను హైలైట్ చేసి పెట్టాను, నోట్స్ తయారు చేసి పెట్టాను. ఆ 10 కాన్సెప్ట్స్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోర్ దాన్ 30 క్వశ్చన్స్ వచ్చాయండి. మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మోర్ దాన్ 30 క్వశ్చన్స్ ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్స్లో నుంచి వచ్చాయి. నేను ఇప్పుడు ఒక 10 కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాను. ఆ 10 కాన్సెప్ట్స్ అనేది పైనుంచి కిందికి నేను స్క్రోల్ చేసి చూపిస్తాను. తర్వాత నిదానంగా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. ఫస్ట్ది శ్రీకృష్ణదేవరాయ ఎరా అండ్ కాంట్రిబ్యూషన్, ఫస్ట్ కాన్సెప్ట్. ఫస్ట్ది ఎరా అండ్ కాంట్రిబ్యూషన్స్ గురించి మాట్లాడదాం. రెండో కాన్సెప్ట్ వచ్చేసి అతని టైంలో ఉన్న లిటరరీ కాంట్రిబ్యూషన్స్ అండ్ ప్యాట్రోనేజ్ గురించి మాట్లాడదాం. మూడో కాన్సెప్ట్ వచ్చేసి అతని టైటిల్స్, చాలా టైటిల్స్ ఉన్నాయి కదా, ఆ టైటిల్స్ డిస్కస్ చేద్దాం. నాలుగో కాన్సెప్ట్ వచ్చేసి మనోడు సాంస్క్రిట్లో రాసిన వర్క్స్ గురించి మాట్లాడదాం. నాలుగో కాన్సెప్ట్. ఐదోది వచ్చేసి మేజర్ వర్క్స్ ఇన్ తెలుగు. ఇంతకుముందు సాంస్క్రిట్ అయిపోయింది కదా, ఇప్పుడు తెలుగు, దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ఆరోది వచ్చేసి అముక్తమాల్యదలో ఉన్న కీ స్టోరీస్ గురించి మాట్లాడదాం. 7 లిటరరీ స్టైల్స్ అండ్ థీమ్స్ ఇన్ అముక్తమాల్యద. అముక్తమాల్యదలో ఉన్న లిటరరీ స్టైల్స్ ఎలా ఉన్నాయి, దాని థీమ్స్, దాని గురించి మాట్లాడదాం. తర్వాత 8వది వచ్చేసి ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి ఆ పర్టికులర్ టైం పీరియడ్లో దాని గురించి మాట్లాడదాం. మ్యూజికల్ ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడదాం. అదర్ పోయిట్స్ మీద ఇన్ఫ్లుయెన్స్. ఈ 10 కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. ఈ 10 కాన్సెప్ట్స్ ద్వారా ప్రీవియస్గా ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 30 క్వశ్చన్స్ వచ్చాయండి. అంటే కొన్ని క్వశ్చన్స్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయ్యాయి ఒకే కాన్సెప్ట్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయనగర కింగ్డమ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి, మీకు చిన్న కోడ్ చెప్తాను, అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు ఇయర్స్ గుర్తు లేకపోయినా రికాల్ అయిపోతాయి. 11 ఫ్యాక్టర్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. విజయనగర కింగ్డమ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 11³ + 5 అండి. 11³ నేను ఇంతకుముందు కూడా చెప్పేసిన అనుకుంటా. 11³ + 5, 11³ అంటే 1331 అండి. 1331 + 5 అంటే 1336లో విజయనగర కింగ్డమ్ ఎస్టాబ్లిష్ అయింది. ఇది ప్రీవియస్ బిట్టే. విజయనగర కింగ్డమ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అనేది 1336. అండ్ మనకు డెక్కన్ రీజన్లో, అదే సౌత్ ఇండియాలో మనకు ఇదేమంటారు, బహమనీ సుల్తానేట్స్ ఎప్పుడు ఫామ్ అయ్యారండి, అది కూడా 11తో రిలేటెడ్. 1336కి 11 యాడ్ చేయండి అంటే 1347. అంటే 1336లో విజయనగర కింగ్డమ్ ఎస్టాబ్లిష్ అయితే 1347లో మనకు బహమనీ కింగ్డమ్ ఉంది కదా, అది డెక్కన్, అది ఫామ్ అవుతుంది. అండ్ అగైన్ మనకు ఈ శ్రీకృష్ణదేవరాయ ఎప్పటి వరకు రూల్ చేశారండి, 1529. లాస్ట్ 2 digits యాడ్ చేసినా కూడా 11 వస్తుంది. ఇది కూడా అడిగారు ప్రీవియస్ బిట్. మనోడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రూల్ చేశాడు, జస్ట్ ఒక 2 decades ఎన్నికెళ్ళండి. అంటే 1509 నుంచి 1529 వరకు మనోడు రూల్ చేశాడు. 1336 ప్రీవియస్ బిట్టే, 1347 ప్రీవియస్ బిట్టే. ఎంతవరకు రూల్ చేశాడు, 1509 నుంచి 1529. ఈ టైం పీరియడ్స్ కూడా వాడు మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు ఎగ్జామ్లో. 1508 నుంచి 1528, 1507 నుంచి 1521 ఇలా మ్యానిపులేట్ చేస్తుంటాడు. ఈ 3 కూడా 11 రిలేటెడే. 1336 వచ్చేసి 11³ + 5. నెక్స్ట్ ఆ 1336కి 11 యాడ్ చేస్తే 1347 బహమనీ. నెక్స్ట్ 1529 లాస్ట్ 2 digits యాడ్ చేస్తే మనకు 11 వస్తుంది. మనోడు రూల్ చేసింది అంతవరకు రూల్ చేశాడని. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాడంటే 2 decades ఎన్నికెళ్ళండి, 1529 నుంచి, అంటే 1509 నుంచి 1529. అండ్ మనోడు ఏ డైనాస్టీకి సంబంధించినాడు, ఒకే కోడ్ చెప్తాను, మీకు అందరికీ తెలిసిందే, నేను ప్రత్యేకంగా చెప్పేది లేదు, ఇంగ్లీష్లో చెప్తాను. సస్తా, సంగమ, సాలువ, తులువ, అరవీటు. మనోడు తులువ డైనాస్టీకి సంబంధించిన వాడు. తెలుగులైనా అంతే అండి, తెలుగులైనా కూడా సస్తావా బతుకుతావా కాదు, సస్తావా, సంగమ, సాలువ, తులువ, అరవీటు, సస్తావా. ఓకేనా. ఈ పర్టికులర్ ఈ క్రోనాలజీని చూసినావా, ఏ డైనాసిటీ ఫస్ట్, ఏ డైనాసిటీ సెకండ్, ఏ డైనాసిటీ థర్డ్, ఏ డైనాసిటీ ఫోర్త్ అనేది, దీని మీద 12 క్వశ్చన్స్ ఇచ్చాడు ప్రీవియస్. అంటే ఒకే గ్రూప్ 2 మెయిన్స్లోనే కాదు, డిఫరెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది కదా మనకి, ఏపీపీఎస్సీ అండ్ ఈవెన్ టీఎస్పీసీలో కూడా కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో జస్ట్ ఇదే క్రోనాలజీ మీద, ఈ విజయనగర కింగ్డమ్ డైనాసిటీ క్రోనాలజీ ఉంది కదా, సంగమ, సాలువ, తులువ, అరవీటు. ఈ క్రోనాలజీలో ఫస్ట్ ఏది, లాస్ట్ ఏది, మధ్యలో ఏది, ఆడేవుడు ఈడేవుడు అని అడుగుతూ ఉంటాడు. ఇది చూసుకోండి. 1336 ఇంపార్టెంట్ డేటు, 1347 ఇంపార్టెంట్ డేటు, 1509 to 1529 ఇంపార్టెంట్ డేటు, సస్తావా, ఈ క్రోనాలజీ. వీటి మీదే ఇప్పుడు నేను చెప్పిన వాటి మీదే 15 క్వశ్చన్స్ ఉన్నాయి ప్రీవియస్. అంటే డిఫరెంట్ టైమ్స్ అడిగినాయి. ఓకేనా. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతాం. పేషెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి వీడియో, ఎందుకంటే వీడియో డ్రాగ్ అయ్యిద్ది. ఆల్మోస్ట్ ఇంత కాన్సెప్ట్ నేను నోట్స్ తయారు చేశాను కదా, ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 25 minutes to 30 minutes పట్టిద్ది. చాలామంది 2 to 3 minutes చూసే వాళ్ళే ఉంటారు. పేషెన్స్ నాకు తెలుసు, ఇట్స్ క్వైట్ కామన్. సో ఇప్పుడు కాకపోయినా వీడియో చేసి పెడతానండి.
ఆఫ్టర్ 2 years, ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ రాదా, గ్రూప్ 2 నోటిఫికేషన్, అప్పుడు ఓపెన్ చేసి చూసుకోండి, పోయేదేముంది. ఓకేనా. ఓకే, శ్రీకృష్ణదేవరాయ గురించి మాట్లాడదాం, మనది ఎరా అండ్ కాంట్రిబ్యూషన్స్ గురించి మాట్లాడదాం. 16th century ఈజ్ నోన్ యాజ్ ద కృష్ణరాయ ఎరా ఆర్ ప్రబంధ ఎరా ఇన్ తెలుగు లిటరరీ హిస్టరీ. తెలుగు లిటరరీ హిస్టరీలో శ్రీకృష్ణదేవరాయ ఎరాని లేదా ప్రబంధ ఎరా అంటారు, అది 16th centuryకి సంబంధించింది. సో హిజ్ రూల్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ప్రబంధ లిటరేచర్ ఇన్ తెలుగు. ఓకేనా, గోల్డెన్ ఏజ్ ఆఫ్ ప్రబంధ లిటరేచర్ ఇన్ తెలుగు. ఎవరి కాలాన్ని? శ్రీకృష్ణదేవరాయ కాలాన్ని. బాలకృష్ణ ఆదిత్య 369 మూవీ సూపర్ ఉంటుంది, చూద్దాం. 16th century కృష్ణరాయ ఎరా గోల్డెన్ ఏజ్ ఆఫ్ ప్రబంధ లిటరేచర్. ఫస్ట్ కాన్సెప్ట్ అయిపోయింది. రెండో కాన్సెప్ట్ చూద్దాం, లిటరరీ కాంట్రిబ్యూషన్స్ అండ్ ప్యాట్రోనేజ్ చూద్దాం. లిటరరీ అసెంబ్లీని ఏమంటారండి? భువన విజయం అంటారు. వెరీ ఇంపార్టెంట్. మనకి ఏపీ హిస్టరీలో డిఫరెంట్ కింగ్స్ వాళ్ళ యొక్క లిటరరీ అసెంబ్లీస్కి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు టైం కాదు, చెప్పిన ఎవడిండో లాస్ట్లో మనకు కావాలంటే వాళ్ళ లిటరరీ అసెంబ్లీ, ఆ కింగ్ పేరు, దాని అన్ని మనం చూసుకోవాలంటే మనకు పర్టికులర్గా ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయ గురించి మాట్లాడుతున్నాం, దాన్ని భువన విజయం అంటారండి. భువన విజయం అంటారు. వేర్ దే ఆర్ హెల్డ్ లిటరరీ గ్యాదరింగ్స్. మనకు ఆదిత్య 369 మూవీలో కూడా ఇద్దరు బాలకృష్ణలు వచ్చి ఆ సాంగ్ కూడా పాడుతూ ఉంటారు, మేక తోక తోక మేక, మేక తోక తోక మేకకు, మేకకు తోక సంథింగ్ ఏదో ఉంటుంది, అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఆ పర్టికులర్ అసెంబ్లీని భువన విజయం అంటారు. దాని తర్వాత శ్రీకృష్ణదేవరాయ గారి గురువు పేరు ఎవరండి? వ్యాసాచార్య. వ్యాసాచార్య. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. చూద్దాం, కృష్ణదేవరాయ లిటరరీ ఇన్ఫ్లుయెన్స్ వచ్చి వ్యాసాచార్య ఏందండి? ద స్పిరిచువల్ అండ్ లిటరరీ మెంటర్ గైడింగ్ కృష్ణదేవరాయ. కృష్ణదేవరాయ గారిని మెంటర్ అనమాట, స్పిరిచువల్ అండ్ లిటరరీ గైడ్ మెంటర్ అనమాట రెండు. భువన విజయం లిటరరీ అసెంబ్లీ వేర్ గ్యాదరింగ్స్ వర్ హెల్డ్. ఓకేనా, నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. నెక్స్ట్ టైటిల్స్. ఊరిని ఇన్ని టైటిల్స్ అరా మీరు పెట్టుకుండేది? ఎలా పెట్టుకోవాలి? సింపుల్గా సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్, ఇట్లా సింపుల్గా ఒక టైటిల్ ఉందనుకో మనకు వెంటనే స్ట్రైక్ అవుతారు. ఆల్రెడీ చదివిన మన లాంటి వాళ్ళకైతే వెంటనే ఇవన్నీ టైటిల్స్ గుర్తుపెట్టుకుంటారు. బట్ ఫ్రెషర్స్ అనుకో, ఇంద్రాబాబు ఇన్ని టైటిల్స్ పెట్టుకున్నాడు, ఇటు అసలు నోరు తిరగడం కూడా రావట్లేదు పలకడానికి అనుకుంటారు. తప్పదండి, ఫ్రెషర్స్ మీరు, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, అన్ని టైటిల్స్ గుర్తుపెట్టుకొని సావాల్సిందే మీరు. ఏ టైటిల్ ఎప్పుడు ఎగ్జామ్లో వేస్తాడో తెలియదు. డైరెక్ట్గా టైటిల్ పేరు ఇచ్చేసి పర్సన్ పేరు అడిగితే సరిపోద్ది. లేదంటే డిఫరెంట్ 4 కింగ్ టైటిల్స్ ఇచ్చేసి దీంట్లో ఏది పిక్ చేయమన్నాడు అనుకో పగిలిపోద్ది. ఓకేనా, చూద్దాం ఏమేమి టైటిల్స్ ఉన్నాయో. ఫస్ట్ది వచ్చేసి పరిభూత్ర సురాత్రనేనుడు, ప్రొటెక్టర్ ఆఫ్ గాడ్స్ అంట. రెండోది మూరరాయ రంగదుడు, ఏదో ఉంది, మూరరాయ రంగడు. మూడోది వచ్చేసి ఫౌండర్ ఆఫ్ కింగ్డమ్. గూగుల్ ట్రాన్స్లేట్ ఆడు యవ్వన రాజ్య స్థాపనాచారాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఫౌండర్ ఆఫ్ యూత్ కింగ్డమ్ అంట. నేను తెలుగు కాంటెక్స్ని తీసుకొని నేను ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసి కంటెంట్ తయారు చేస్తానండి. పీడిఎఫ్ కానీ పీపీటీ కానీ ఏదైనా ట్రాన్స్లేట్ చేసి గూగుల్ ట్రాన్స్లేట్ చేసి చేస్తాను. మేబీ నేను ట్రాన్స్లేట్ చేసేటప్పుడు యవ్వన రాజ్య స్థాపనాచార్య టైప్ చేసేటప్పుడు, అదే పేస్ట్ చేసేటప్పుడు అది వాడు ఏం తీసుకొచ్చాడు చూడండి. ఈ గూగుల్ ఫౌండర్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ యూత్ అంట. సెన్స్ ఉందారా నీకు అసలు గూగుల్ ట్రాన్స్లేట్గా? ఓకేనా, యవ్వన రాజ్య స్థాపనాచార్య అండి, యవ్వన రాజ్య స్థాపనాచార్య. దాన్ని వాడు ఫౌండర్ ఆఫ్ యూత్ కింగ్డమ్ అని ట్రాన్స్లేట్, తప్పది, అర్థమే మారిపోతుంది, భావమే మారిపోతుంది. నెక్స్ట్ టైటిల్ వచ్చేసి ఆంధ్రభోజ అంటే ప్యాట్రన్ ఆఫ్ లిటరేచర్. నెక్స్ట్ సాహితీ సమరాంగ సౌరభామ, యూనివర్సల్ ఎంపరర్ ఆఫ్ లిటరేచర్. ఒకసారి మళ్ళీ టైటిల్స్ అన్ని రివైజ్ చేస్తాను. పరిభూత సురాత్రనేయుడు, పరిభూత బూతు కాదండి, జాగ్రత్తగా వినండి, మళ్ళీ ఈడేంద్ర బూతు చెప్తున్నాడు అనుకోవద్దు. పరిభూత సురాత్రనేయుడు అంటే ఏంటంటే డివైన్ ప్రొటెక్టర్, గార్డియన్ ఆఫ్ డైటీస్. డైటీస్ అంటే దేవతలు, వాళ్ళని గార్డియన్ లాగా అనమాట. మూరరాయ రంగడు, పూల రంగడు కాదు, మూరరాయ రంగడు. నెక్స్ట్ ఆంధ్రభోజుడు, ఆంధ్రభోజుడు లిటరరీ ప్యాట్రోన్ అండ్ కల్చరల్ బెనిఫాక్టర్. ఓకేనా, ఇవన్నీ శ్రీకృష్ణదేవరాయకు సంబంధించిన టైటిల్స్. నెక్స్ట్ యవ్వన రాజ్య స్థాపనాచార్య, యవ్వన రాజ్య, దీన్ని వాడు దారుణంగా చేసిండు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది, సాహితీ సమరంగ సౌరభాముడు, సాహితీ సమరంగ సార్వభౌమ అంట. సాహితీ అంటే అమ్మాయి పేరు, ఓకే. సమరం అంటే డాక్టర్ సమరం గుర్తుంది. సర్వర్, ఓకే. భౌమ టిమ్ భౌమ అని ఉంటాడండి, సౌత్ ఆఫ్రికాకి కెప్టెన్. ఏమీ అవసరం లేదు, ఊరికట్లా ఒకవేళ గుర్తు రాకపోయినా ఎప్పుడైనా అట్లా రిలేట్ చేసుకున్నప్పుడు మనకు స్ట్రైక్ అయిపోతాయి అన్నమాట ఎగ్జామ్లో. ఓకేనా, ఒక టైటిల్స్ అన్ని ఒకసారి చూసుకోండి. పరిభూత సురాత్రనేనుడు, ఆంధ్రభోజ, మూరరాయ రంగడు, సాహితీ సమరంగ సౌరభౌమ అండ్ యవ్వన రాజ్య స్థాపనాచార్య. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీని నుంచి ఒక 2 క్వశ్చన్స్ ఏం పడ్డాయి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనోడు సాంస్క్రిట్లో చేసిన వర్క్స్ గురించి మాట్లాడదాం. ఏమేమి వర్క్స్ చేశాడో చూద్దాం. జాంబవతి పరిణయం డిస్క్రైబ్స్ విరూపాక్ష స్వామి అండ్ ద ఫెస్టివల్ వసంతోత్సవం. అడగొచ్చండి క్వశ్చన్స్, ఎలా అడగొచ్చు అంటే జాంబవతి పరిణయం ఉంది కదా, దీంట్లో ఏ దేవుడి గురించి ప్రస్తావించారని చెప్పి కింద 4 దేవుళ్ళ పేర్లు పెట్టి అడగొచ్చు. లేదంటే ఏ ఫెస్టివల్ గురించి కూడా మెన్షన్ చేశారని చెప్పి అడగొచ్చు. 2 గుర్తుపెట్టుకోండి, విరూపాక్ష స్వామి గురించి మెన్షన్ చేశారు, వసంతోత్సవం గురించి మెన్షన్ చేశారు. తర్వాత ఉషా పరిణయం, మదాలస చరిత్రం, సత్యవధు ప్రేరణం, జ్ఞాన చింతామణి,
రసమంజరి, సకల కథ, సార సంగ్రహం. ఇవన్నీ ఫస్ట్ టైం చదివినప్పుడు చాలా కష్టంగా ఉంటాయండి. మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసింది అనుకో ఆటోమేటిక్గా మీకే గుర్తుంటాయి. ఓకేనా, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. లిటరరీ కాంట్రిబ్యూషన్స్ అండ్ శ్రీకృష్ణదేవరాయ ఏమిటి? జాంబవతి పరిణయం, ఉషా పరిణయం. చూడండి, 2 పరిణయం ఉంది. సపోజ్ ఇక్కడ నుంచి నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జామినర్ అనుకోండి, ఇక్కడ నుంచి నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. మల్టిపుల్ స్టేట్మెంట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. ఏం అడుగుతాడు? కింద ఇచ్చిన 4 లిటరరీ వర్క్స్లలో శ్రీకృష్ణదేవరాయకు సంబంధించి ఏ 2 కరెక్టు అని అడిగి, ఫస్ట్ది జాంబవతి పరిణయం అంటాడు, 2 ఉషా పరిణయం అంటాడు. ఉషా అంటే సింగర్, మళ్ళీ చేసి కన్ఫ్యూజ్ చేయడానికి సింగర్ సునీత పరిణయం అంటాడు. 4వది వచ్చేసి సింగర్ మంగిలి ఉంది, మంగిలి పరిణయం అంటాడు. ఏ బి కరెక్టా, లేదంటే ఏ సి కరెక్టా, ఏ డి కరెక్టా అని మల్టిపుల్ స్టేట్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. జాంబవతి పరిణయం, ఉషా పరిణయం. ఓకేనా, ఉషా సింగర్ కాదు. ఓకేనా. దాని తర్వాత మదాలస చరిత్రం, సత్యవధు ప్రేరణం, జ్ఞాన చింతామణి, రసమంజరి, సకల కథ, సార సంగ్రహం. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం మేజర్ వర్క్స్ ఇన్ తెలుగులో మేజర్ వర్క్స్ ఏమున్నాయో చూద్దాం. అముక్తమాల్యద, వెరీ 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 ఇంపార్టెంట్ అండి. దీన్నే విష్ణు చిత్యం అని కూడా అంటారు. అముక్తమాల్యద ఆల్సో కాల్డ్ యాజ్ విష్ణు చిత్యం. జూమ్ చేద్దాం. సో అముక్తమాల్యద ఆల్సో కాల్డ్ యాజ్ విష్ణు చిత్యం అంటారు. తర్వాత ఎవరికి డెడికేట్ చేశారండి? లార్డ్ వెంకటేశ్వర స్వామికి డెడికేట్ చేశారు. మీనింగ్ వచ్చేసి ఆఫరింగ్ వోర్న్ గార్లాండ్ అనమాట. ఆ గార్లాండ్ అంటే మాల అని. ఓకేనా. ఇన్స్పిరేషన్ ఏంటంటే మనోడికి నిద్రలో శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు నిద్రలో వస్తారనమాట. నిద్రలో వచ్చి ఈ పర్టికులర్ వర్క్ను రాయమంటాడు. ఓకేనా. ఏ దేవుడు నిద్రలో వచ్చి శ్రీకృష్ణదేవరాయకి ఈ అముక్తమాల్యద అనే గ్రంథాన్ని రాయమన్నాడని అడగవచ్చు. శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మనకు నిద్రలు ఏం రారే, మనకు నిద్రలో వచ్చి బుక్కులు రాయమని చెప్పరు, బుక్కులు చదవమని చెప్తారు. చదువురా బాబు అని మనం రాసిన ఒకటి చూడనుకోండి. సో ఒక మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి గోదాదేవి అండ్ శ్రీ రంగనాథ. ఫేమస్ ఫ్రేజ్ ఈ పర్టికులర్ అముక్తమాల్యదలో వచ్చేసి దేశ భాషలందు తెలుగు లెస్స. అంటే దాని మీనింగ్ ఏంటంటే తెలుగు ఇస్ ద బెస్ట్ అమంగ్ ఆల్ లాంగ్వేజెస్. అన్ని లాంగ్వేజెస్తో పోల్చుకుంటే తెలుగు చాలా బాగా, తెలుగు కమ్మదనం, తెలుగు తీయదనం చాలా బాగుంటుందండి. కాకపోతే మన సాహిత్యంలో ఇప్పుడు గబ్బు చేశారు అనుకోండి, అర్థం పర్థం లేని వాక్యాలు, అర్థాలు, శబ్దాలు, అలంకారాలు వాడేసి ఉన్న సాహిత్యాన్ని మొత్తం కంపు చేశారు ప్రజెంట్ ఉన్న లిరిసిస్ట్. బట్ గతంలో ఉన్న వాళ్ళు మంచిగానే రాశారనుకోండి. డెడికేషన్ ఎవరికండి? ఈ అముక్తమాల్యదలోది లార్డ్ వెంకటేశ్వర స్వామి గురించి. మీనింగ్ వచ్చేసి టైటిల్ మీన్స్ ఆఫరింగ్ ది ఓన్ గార్లాండ్. ఇన్స్పిరేషన్ వచ్చేసి ఇన్స్పైర్డ్ బై డివైన్ విజన్. మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి గోదాదేవి, శ్రీ రంగనాథ. ఈ ప్రీవియస్ బిట్ ఏం అడగలేదు దీని మీద. ఫేమస్ ప్రైజ్ వచ్చేసి తెలుగు ఇస్ ద బెస్ట్ అమంగ్ ఆల్ ద లాంగ్వేజెస్. కీ స్టోరీస్ చూద్దాం. ఈ అముక్తమాల్యదలో కీ స్టోరీస్ ఉన్నాయి. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదండి, దీంట్లో ఒకటి మాత్రం ఇంపార్టెంట్, అది చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ప్రీవియస్ బిట్స్ దీని మీద ఏం పడలేదు. ఏమేంటి అంటే నేను చెప్తాను ఒకసారి. విష్ణు చిత్యం లైఫ్ ఈవెంట్స్ ఆఫ్ విష్ణు చిత్త. నెక్స్ట్ గోదాదేవి అండ్ శ్రీ రంగనాథ మ్యారేజ్ గురించి. మాలదాసరి స్టోరీ, యమునాచార్యస్ లైఫ్, ఏంద్రది కాండిక్య కేశద్విజ స్టోరీ. ఏంద్ర పలకడానికే రావు వీళ్ళ పేర్లు. ఓకేనా. ఇవి సో ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ ఒక్క నిమిషం. ఇవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇది ఇంపార్టెంట్. ఆల్టర్నేటివ్ టైటిల్స్. అముక్తమాల్యకి తమిళ్లో ఆల్టర్నేటివ్ టైటిల్ ఏంది, సాంస్క్రిట్లో ఆల్టర్నేటివ్ టైటిల్ ఏంది. తమిళ్లో వచ్చేసి చూడుకోడతలై. వీళ్ళ పేర్లే పలకడానికి చూడుకోడతల అంటే కోడతలని చూడాలా ఏంది. నెక్స్ట్ సాంస్క్రిట్ వచ్చేసి ఆల్సో కాల్డ్ యాజ్ గోదాదేవి వివాహం అంట, గోదాదేవి. ఓకేనా. ఒకసారి కింద నేను చెప్తాను, మళ్ళీ రివైజ్ చేస్తాను. ఇదొక కాలం. ఆల్టర్నేటివ్ టైటిల్స్ వచ్చేసి తమిళ్లో కోడితలని చూడండి, చూడు కోడతలై. సాంస్క్రిట్లో గోదాదేవి వివాహం. ఇక్కడికి వచ్చేసి కీ నేరేటివ్స్ అముక్తమాల్యద. ఇంత డెప్త్గా ఏం అడగాడండి, అన్ని 1 లైనర్స్ అడుగుతున్నాడు. పోయినసారి చూసాం అన్ని 1 లైనర్స్ డమ్ చేశాడు. ఓకేనా. విష్ణు చిత్యం లైఫ్స్ గురించి, గోదాదేవి శ్రీ అండ్ రంగనాథ మ్యారేజ్ గురించి, మాలదాసరి స్టోరీ, యమునాచార్యస్ లైఫ్, ఇదేదో ఉంది కేకే స్టోరీ అంట. చూడండి. నెక్స్ట్ లిటరరీ స్టైల్ అండ్ థీమ్స్ ఇన్ అముక్తమాల్య. అముక్తమాల్యలో ఉన్న లిటరరీ స్టైల్స్ అండ్ థీమ్స్ ఏయో చూద్దాం. ద ఫస్ట్ ఏన్షియంట్ తెలుగు లిటరరీ వర్క్ టు ఫ్యూచర్ హీరోయిన్ యాజ్ ద మెయిన్ క్యారెక్టర్. హీరోయిన్ని మెయిన్ క్యారెక్టర్గా పెట్టి తీసిన ఫస్ట్ ఏన్షియంట్ తెలుగు లిటరరీ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్గా మెయిన్ క్యారెక్టర్ మన తెలుగులో ఏ మూవీకి పెట్టారండి? అరుంధతి మూవీ ఉంది కదా. జేజమ్మ జేజమ్మ మీ అమ్మ మాయమ్మ ఓయమ్మ కాదు, అది జేజమ్మ అంటే మాకెళ్ళి నానమ్మనే జేజమ్మ అంటారు. సో హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం, మెయిన్ క్యారెక్టర్ని పెట్టి తీసిన ఫస్ట్ ఏన్షియంట్ తెలుగు లిటరరీ వర్క్ వచ్చేసి ఆ టైంలో వచ్చేసి ఇదంట. నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద సిటీస్. ఏ సిటీస్ మెన్షన్ చేశారు? విల్లిపుత్తూరు అండ్ మదురై గురించి మెన్షన్ చేశారు. నెక్స్ట్ నోటబుల్ సెక్షన్స్ ఇంక్లూడ్ ఏమంటే దశావతార 10 అవతార్స్, దశావతార కమల్ హాసన్ కాదు, దశావతార 10 అవతార్స్ డిస్క్రిప్షన్, నేచర్ అండ్ వెల్త్ డిస్క్రిప్షన్ షోకేసింగ్ ది కృష్ణదేవరాయస్ డిస్క్రిప్టివ్ స్టైల్. ఓకే. నెక్స్ట్ గోదాదేవి ఈజ్ డిపిక్టెడ్ యాజ్ అ హ్యూమన్ హూ అసెన్స్ టు డివైన్ ఫామ్ అపాన్ మ్యారేజ్ టు లార్డ్ శ్రీరంగ. అరే ఈ స్టోరీ ఏదో మనకు
ఏది మూవీ ఏంది, అదేదో మూవీ ఉంది కదా శ్రీకృష్ణ, సారీ చిరంజీవిది అండ్ శ్రీదేవిది మూవీ ఏది గుర్తు రావట్లేదు. ఇక్కడ చూడండి, గోదాదేవి ఈజ్ డిపిక్టెడ్ యాజ్ ఎ హ్యూమన్. గోదాదేవి ఈజ్ డిపిక్టెడ్ యాజ్ ఎ హ్యూమన్ హూ అసెండ్స్ టు డివైన్ ఫామ్ అపాన్ మ్యారేజ్. ఓకే సారీ అండి, మ్యారేజ్ చేసుకున్న తర్వాత డివైన్ ఫామ్ అయిద్దంట. నేనేమనుకున్నానంటే డివైన్ ఫామ్లో ఉన్న శ్రీదేవి కిందికి వస్తే చిరంజీవిని పెళ్లి చేసుకుని అట్లా అనుకున్నాను. సారీ, కంప్లీట్లీ రాంగ్ మిస్ ఇంటర్ప్రిటేషన్, అది తీసుకోవద్దు. గోదాదేవి ఈజ్ డిపిక్టెడ్ యాజ్ ఎ హ్యూమన్ హూ అసెండ్స్ టు డివైన్ ఫామ్ అపాన్ మ్యారేజ్ టు లార్డ్ శ్రీ రంగనాథ. అంటే లార్డ్ శ్రీ రంగనాథని మ్యారేజ్ చేసుకున్న తర్వాత గోదాదేవి అనే హ్యూమన్, ఒక నార్మల్ హ్యూమన్ ఒక డివైన్ ఫామ్ని అసెండ్ చేసిద్దంట. నేను ఎలా మిస్ఇంటర్ప్రిట్ చేశానంటే శ్రీదేవి డివైన్ ఫామ్లో ఉంది కదా, తను ఇక్కడ కిందికి వచ్చి ఇట్లా అట్లా మన డైరెక్టర్స్ ఏమైనా కాపీ కొట్టారా స్టోరీ అట్లా అనుకున్నా. కంప్లీట్లీ రాంగ్ మిస్ఇంటర్ప్రిటేషన్. ఓకే, సారీ ఫర్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి లిటరరీ కాంట్రిబ్యూషన్స్ ఏమని చెప్పా అదే మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. గోదాదేవి డిపిక్స్ గోదాదేవిస్ ట్రాన్స్ఫర్మేషన్ అపాన్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత తను ఏ విధంగా ఒక డివైన్ ఫామ్ని అచీవ్ చేసిందనే స్టోరీ గురించి మెన్షన్ చేశారు. నేచర్ అండ్ వెల్త్ షో కేసెస్ కృష్ణదేవరాయస్ డిస్క్రిప్టివ్ స్టైల్, మనోడి స్టైల్ ఎలా ఉంటుంది అనేది దీంట్లో మెన్షన్ చేశారు. సిటీస్ డిస్క్రిప్షన్ ఏముందంటే డీటెయిల్డ్ పోర్ట్రేయల్స్ సిటీస్ లైక్ విల్లిపుత్తూరు అండ్ మదురై. హీరోయిన్స్ ఫోకస్ వచ్చేసి హైలైట్ ద ఫస్ట్ ఏన్షియంట్ తెలుగు వర్క్ విత్ ఫీమేల్ లీడ్. చెప్పే కదా, ఫీమేల్ లీడ్ తోటి తీసుకొచ్చిన ఫస్ట్ ఏన్షియంట్ తెలుగు లెటర్ వర్క్. లైక్ మనకి ఇక్కడ అరుంధతి ఉంది, దాని తర్వాత ఇంకొక మూవీ కూడా ఉందండి, దశావతారం, డిస్క్రిప్షన్ ఆఫ్ తెలుగు. నెక్స్ట్ వచ్చేసి mentions of the economic development, describes the economic growth during that region, notes that horses were available for pilgrims friends for the religious journey. ఏదైనా రిలీజియస్ జర్నీకి చేయాలంటే అప్పట్లో గుర్రాలను అద్దెకిచ్చేటోళ్ళంట. ఇప్పుడు కాశీకి పోవడం అంటే అప్పట్లో మనకు ఇలా ట్రైన్స్, బస్సెస్, ఎయిర్పోర్ట్స్ అలా పెద్దగా ఏమి ఉండేవి కాదు కదా. సో గుర్రాల మీద వెళ్ళాలి లేదా కాలినడక మీద వెళ్ళాలి. సో అప్పట్లో హార్సెస్ని రెంట్కి ఇచ్చేటోళ్ళంట. అది ఈ పర్టికులర్ స్టోరీస్లో మెన్షన్ చేశాడు. ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కృష్ణదేవరాయ వచ్చేసి హార్సెస్ రెంటల్ ఫర్ పిలిగ్రిమ్స్, గుర్రం ఇన్నే ఉంది. హైలైట్స్ ది అవైలబిలిటీ ఆఫ్ హార్సెస్ ఫర్ రిలీజియస్ జర్నీ, ఇల్లుస్ట్రేట్స్ ది ఓవరాల్ ప్రాస్పెరిటీ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ డ్యూరింగ్ ద రెయిన్. నెక్స్ట్ చూద్దాం మ్యూజికల్ ఇన్ఫ్లుయెన్స్. మెన్షన్స్ ది రాగం మంగళ కైలికి సంగ్ బై మాలదాసరి ఇన్ అముక్త మాలేద అంట. మెన్షన్స్ ది రాగం మంగళ కల్లికి సంగ్ బై ఎవరి వల్ల మాలదాసరి ఇన్ అముక్త మాలేద. ఓకేనా, కొన్ని పలకడమే కష్టంగా ఉంటాయండి, కొన్ని మళ్ళీ అట్లనే ఉంటాయి. మ్యూజికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అముక్త రాగం. అసలు నాకు రాగం అంటే నాకు ఆ కింగ్ మూవీలో బ్రహ్మానందం గారిది కోసం నువ్వు ఎంచుకున్న రాగం ఏం తల్లి, ఇందూలం సార్. ఇందూలం అంటే మరి సరిగమ అలా, మరి ఎలా పాడావు సదామగ, మరి రీ అది ఇందూలంలో రీ ఉండదు సార్, ఉండదు, కానీ ఉందా లేదా అట్లా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. సరే, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే మేము పైకి వచ్చినాం, ఫైనల్స్లో కరెక్షన్ చేసుకోవాలి తల్లి. విష్ యూ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ తల్లి అంటాడు. సో కామెడీ అన్నీ బాగుంటుందండి. మరి నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరంటే శ్రావణి ఫ్రమ్ హైదరాబాద్. నువ్వు ఎంచుకున్నది ఏంటండి, శంకరాభరణం మూవీలో నుంచి సామజ వర్గమన, త్యాగరాజన కీర్తన, రచన వేటూరి, సంగీతం వచ్చేసి కేవి మహాదేవన్, మా మామ పాట. ఈ పర్టికులర్ పాటకు నాకు మామకు ఒక పర్టికులర్ అనుభవం ఉంది. ఇవి కొంపదీసి వదిలేయని మళ్ళీ కింద కామెంట్స్లో వేస్తారు, స్టార్ట్ చేయబే నువ్వు సబ్జెక్ట్ చెప్పకుండా సొల్లు చెప్తున్నావేంద్ర అని. సబ్జెక్ట్ అరే బాబు ఎవరు చూడరా బాబు, ఇప్పుడు ఏం ఎగ్జామ్స్ ఏం లేవు, నేను నా ఫ్రెండ్ గాడికి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ చేసి యూట్యూబ్లో పెడుతున్నా అంతే. ఓకేనా, మళ్ళీ కింద కామెంట్లే వీడు డ్రాగ్ చేస్తున్నాడు, సొల్లు చెప్తున్నాడు అనుకోవద్దు. సొల్లు చెప్పినా మీకు మధ్యలో సబ్జెక్ట్ కనెక్ట్ అవుతుంది. ఓకేనా, సారీ, మన సొల్లు మళ్ళీ డ్రాగ్ చేసిన అంటారు. రాగం మంగళకాయలకి మాలదాస్, నాకు అదే స్ట్రైక్ అవుతుంది, రాగం అంటేనే కింగ్ మూవీలోది. సో రాగం మంగళ కైలికి, మాలదాసరిస్ పెర్ఫార్మెన్స్, కృష్ణదేవరాయ ప్యాట్రోనేజ్, అముక్త మాలద, ఇవన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూద్దాం ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ పోయట్స్. సంగీతం మీద అదర్ ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ అయింది. బండారు లక్ష్మీనారాయణ కవి కంపోజ్డ్ సంగీత సూర్యోదయం, వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ప్రీవియస్ బిట్లో కూడా అడిగారు. సంగీత సూర్యోదయం ఇది సాంస్క్రిట్లో రాశారు, మనోడు రాసి శ్రీకృష్ణదేవరాయకి అంకితం చేశారు అనమాట. బండారు లక్ష్మీ నారాయణ కవి. లిటరరీ కాంట్రిబ్యూషన్స్ ప్యాటర్నేజ్ ఈ బండారు లక్ష్మీనారాయణ సంగీత సూర్యోదయం చేశారు శ్రీకృష్ణదేవరాయకి. మంచి మంచి లిరిక్స్ ఉంటాయి. అది భైరవ దీపంలోనే ఏదేమో ఉంటుంది. శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావ తాళాన్వితం, మంచి మంచి లైన్స్ ఉంటాయి, చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలుసు మధ్య మధ్యలో వీడియో డ్రాగ్ చేశాను, కొంచెం సొల్లు కూడా చెప్పాను. ఈ టైంలో ఎప్పుడో ఒకటి చూడండి, చూసేటోళ్ళు మహా అంటే ఇప్పుడు చెప్పా కదా 10% మంది కూడా చూడరు, ఒక 400 మంది కూడా చూడరు ఈ వీడియో, ఎందుకంటే ఎగ్జామ్ మూమెంట్ కాబట్టి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. అప్పుడప్పుడు అలా టైంపాస్గా ఏదైనా
సబ్జెక్ట్ ఏపీ హిస్టరీకి సంబంధించిన వీడియోస్ కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే చెప్తాను. ఈ పర్టికులర్ వీడియో నుంచి ఆల్మోస్ట్ 30 క్వశ్చన్స్ పైన వచ్చాయండి. మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ వెరిఫై చూసుకోండి. మోర్ దాన్ 30 క్వశ్చన్సే వచ్చాయి. నేను ఏమంటే ఎగ్జాగరేట్ చేయట్లేదు. ఎగ్జాగరేట్ అంటే అతిశయోక్తి అనమాట. మనకు తెలుగులో ఉంటుంది అతిశయోక్తి అలంకారం అని. అంటే అతిశయోక్తి మీనింగ్ ఏంటంటే గోరంత దాన్ని కొండంతగా చేసి చెప్పడం అనమాట. చిన్నది అంటే గోరంత విషయాన్ని కొండంతగా అంటే ఎగ్జాగరేట్ చేయడం అనమాట. నేను ఎగ్జాగరేట్ చేయట్లేదు. ప్రీవియస్ బిట్స్ పట్టాయి ఈ కాన్సెప్ట్ నుంచి. అదేదో మూవీలో కూడా చెప్తాడండి. రావు గోపాల్ వర్మ వచ్చేసి విలన్ మనోడు హీరోని చంపడానికి వెళ్ళినప్పుడు అరే ఆ పర్టికులర్ వాడిని హీరోని చంపడానికి ఒక లారీ మనుషులు తీసుకెళ్ళి చంపండిరా అంటాడు. అంటే హీ యూజ్డ్ ద వర్డ్ ఫ్రేజ్ అలంకారం ఏది వచ్చాడు, అతిశయోక్తి అలంకారాన్ని వాడాడు. అంటే ఒక మనిషిని చంపాలంటే లారీ మనుషులు తీసుకెళ్ళి చంపాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 4-5 పంపిస్తే చంపేయచ్చు అనమాట. బట్ ఆ ఒక సిచ్యువేషన్ని ఎక్సెంప్లిఫై చేయడానికి అంటే ఎగ్జాగరేట్ చేయడానికి ఆడియన్స్కి మోర్ కనెక్షన్ చేయడానికి ఏం చెప్తారంటే లారీ మనుషులు తీసుకెళ్ళి చంపేయరా అంటారు. దాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు తెలుగులో. గోరంతానికి ఓకే వద్దులే మరి సోదెక్కువది. సరే ఫ్రెండ్స్, బాయ్.